మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిలకలూరుపేట. చదువుకున్నారు మీరు బిఎస్సి నర్సింగ్. మరి ఎందుకని ఇలా అయిపోయారు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ఎందుకు? ఫ్యామిలీస్ ఉంటారు కదా మీకు, ఎవరు అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళు ఎవరు చేరదీయలేదు మిమ్మల్ని? మీరే అన్ని బాధ్యతలు తీసుకున్నారు. మీరు పెళ్లి చేసుకోలేదు, అయినా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు మీ డిగ్రీ ఎప్పుడు అయిపోయింది అన్నారు? 2000లో. బిఎస్సి నర్సింగ్ చేశారా? మీ పేరెంట్స్ ఉన్నారా మరి ఇప్పుడు? మదర్ ఉన్నారు, ఫాదర్ లేరు. మీరు ఒక్కలేనా పిల్లలు? అంటే మీ అక్క తమ్ముళ్ళు ఉన్నారా? మీ అమ్మ వాళ్ళు మ్యారేజ్ అయింది. చూడండి, తను బిఎస్సి నర్సింగ్ చేసిందంట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అలా అయిపోయిందని చెప్తుంది. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ మదర్ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదంట. ఇక్కడ మేము నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు వస్తే కనపడింది. ఇక్కడ మమ్మల్ని ఉద్యోగం ఏదైనా ఉంటే ఇప్పించండి, మీతో పాటు మీ ఊరైనా వస్తా అంటుంది. చూడండి, ఎంత చదువు ఉన్నా కూడా పాపం దానికి ఈ రోజు ఉపయోగపడలేదు. ఇది 2020లో దిగిన ఫోటో. 5 సంవత్సరాలకి ఎందుకు ఇలా అయిపోయారు మీరు? మరి జాబ్ మీకు ఆల్రెడీ వచ్చింది, కానీ మీరు ఏదో రికమెండేషన్ వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల మీ జాబ్ పోయింది అన్నారు కదా. మరి మీరు మీ తరపున వాళ్ళు ఎవరు మాట్లాడలేదా జాబ్ పోయిందని? ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఫస్ట్ మనం ఏం చేసినా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. తను అంత చదువుకున్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల చూడండి ఎలా అయిపోయిందో పాపం. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎక్కడన్నా కనిపిస్తే మీరు చిరాగ్గా చూడకుండా మీకు తోచినంత సహాయం చేయండి. ఏదన్నా జాబ్స్ ఉంటే వాళ్ళకు దారి, ఒక మార్గం చూపించండి. ఎవరన్నా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేయండి. అంతేగాని వాళ్ళని చూసి చిరాకు పడి దూరంగా వెళ్ళిపోవద్దు. పాపం వాళ్ళ పరిస్థితులు బాగాలేక కూడా మనీ అడుగుతుంటారు. మీకు తోచినంత సహాయం చేయండి, అంతే తప్ప వేరేలాగా చూడకండి. మేము ఫస్ట్ నార్మల్గా చూసాము, తర్వాత అంతా మాట్లాడాకే మాకు ఇదంతా అర్థమైంది. భోజనాలు అవుతున్నాయి, అయ్యాక తిందురమ్మా, సరేనా? బస్కి వచ్చారు, ఫ్రీ బస్. లేదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర కదా మీది, చిలకలూరుపేట. ఇక్కడ మీకు ఎలా తెలుసు మరి? ఇక్కడ ఎవరున్నారని వచ్చారు? ప్రార్థన కోసం ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ వచ్చారు కాబట్టి అడ్రస్ తెలుసుకుని మీరు ఒక్కళ్ళే ట్రైన్కి వచ్చారు, బస్కి వచ్చారు. ఫ్రీ బస్ కదా మీకు కూడా. మంచిలో అక్కడ తాగుదు కానీ బాటిల్ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదా? అది అక్కడ రాలే, నేను మంచిగా ఇస్తా సరేనా? సరిపోతే చెప్పాను కొంచెం పట్టుకోక. అరవింద్ గుడ్ బాయ్.